సి లాస్ట్ క్లాస్లో మనం సిఎస్ఎస్ అనేది ఎట్లా అప్లై చేయాలి రియాక్ట్ ఎలిమెంట్స్కి డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్గా యూజింగ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్తో డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఇన్లైన్ రియాక్ట్ స్టైలింగ్తో కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఈరోజు కంప్లీట్గా ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే whenever you do some operation, when you do any task or any operation, event will fire. అంటే ఏంటంటే ఇఫ్ యు క్లిక్ ఆన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. వెన్ యు మూవ్ ద కర్సర్ అంటే కర్సర్ని మూవ్ చేసినా కూడా మనం ఈవెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. అట్లాగే ఎంటరింగ్ ద టెక్స్ట్ ఇంటూ టెక్స్ట్ బాక్సెస్లో టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు కూడా ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. అటువంటి ఈవెంట్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, హౌ టు క్యాచ్ దట్ ఈవెంట్ ఆబ్జెక్ట్ అండ్ హౌ టు హ్యాండిల్ దట్ ఈవెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రియాక్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఓన్లీ వన్ మెయిన్ ఇంపార్టెంట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈవెంట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యామిల్ కేస్ని ఫాలో అవుతాయి. క్యామిల్ కేస్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ వర్డ్ ఎప్పుడు లోయర్ కేస్లో ఉండాలి, రిమైనింగ్ అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. క్యామిల్ కేస్ అంటే సపోజ్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఉందనుకున్నాం. యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఉంది. ఇట్లా ఫస్ట్ వర్డ్ లోయర్ కేస్తో స్టార్ట్ అయితే ఆల్రెడీ చూసాం మనం. హెచ్టిఎంఎల్లో అయితే మనకి అన్ని లోయర్ కేస్లో రాసేయచ్చు మల్టీ వర్డ్స్. సిఎస్ఎస్లో అయితే మధ్యలో హైఫన్తో సపరేట్ చేస్తాం. రియాక్ట్ అండ్ జావా స్క్రిప్ట్లో అయితే క్యామిల్ కేస్ని యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ ఈవెంట్ హ్యాండ్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్లోనే రాస్తాం కాబట్టి మెయిన్ ఫస్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ రాస్తున్నా, మధ్యలో కావాలంటే ఒక క్లాస్ కాంపోనెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక బటన్ క్లిక్ రాస్తున్నాం, ఆల్రెడీ మనం చూసాం, బట్ ఈవెంట్ హ్యాండ్లింగ్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బై డిఫాల్ట్ కూడా ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. ఫంక్షన్ ఏదో ఒక నేమ్ ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం అంటే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాం. కాంపోనెంట్ ప్రతి వర్డ్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అది ఫంక్షనల్ కాంపోనెంట్ అయినా లేదంటే క్లాస్ కాంపోనెంట్ అయినా. ఓకే, క్లిక్ టెస్ట్ అనేది రాసాం. క్లిక్ టెస్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాను. జేఎస్ఎక్స్ రిటర్న్ చేయాలి కదా, సింపుల్గా అందులో ఒక బటన్ రాస్తాను. బటన్ క్లిక్ మీ అని రాస్తాను. క్లిక్ మీ అని ఒక బటన్ రాస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లిక్ టెస్ట్. ఎగ్జిక్యూట్ చేయడానికి సిడి యాప్లోకి వెళ్ళి npm రన్ డెవలపర్. వైట్ సర్వర్ రన్ అవుతుంది, ఇది ఆల్రెడీ మనకి తెలుసు. జస్ట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ పర్టిక్యులర్ లొకేషన్ సర్వర్. సో క్లిక్ మీ. వన్స్ యూ క్లిక్, ఫర్ దట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ ఈవెంట్. అంటే ఈవెంట్ అనేది కూడా ఒక ఫంక్షన్ కాబట్టి ఇక్కడ హ్యాండిల్ క్లిక్ అనేది తీసుకున్నాం. హ్యాండిల్ క్లిక్ అనేది ఈవెంట్ తీసుకున్నాం. ఓకే, హియర్ ఒక యారో ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. కాన్స్ట్ హ్యాండిల్ క్లిక్. యారో ఫంక్షన్ అంటే హియర్ ఇట్ ఈస్ యారో లైక్ దిస్.
ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ ఒక అలర్ట్ బాక్స్ ఇచ్చా, బటన్ క్లిక్డ్ అని చెప్పి ఒక అలర్ట్ బాక్స్ ఇచ్చా, బటన్ క్లిక్డ్ అని ఒక అలర్ట్ బాక్స్ ఇచ్చా, ఇంతే. నౌ వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ స్టిల్ వెన్ యూ క్లిక్ ఆన్ ద బటన్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకు? కనెక్టివిటీ లేదు. ఒక ఈవెంట్ అనేది మనం క్రియేట్ చేసాం, బట్ ఈ బటన్ కి దానికి అటాచ్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఈవెంట్ నేమ్. ఆన్ క్లిక్ అనేది ఈవెంట్. ఇది బటన్ మీద క్లిక్ చేసినప్పుడు విచ్ ఫంక్షన్ షుడ్ ఎగ్జిక్యూట్. ఇది హెచ్టిఎంఎల్, ఇందులో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి అని అంటే వీ నీడ్ టు స్పెసిఫై విత్ ద బ్రేసెస్. అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ ఆ నేమ్ అనేది ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈస్ అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ హ్యాండిల్ క్లిక్ ఏదైతే ఫంక్షన్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లింగ్ లో మనం ఏం తీసుకుంటున్నాం? దిస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇక్కడ హెచ్టిఎంఎల్ అయితే బటన్ ఆన్ క్లిక్ సి స్మాల్ లెటర్ రాసినా వర్కౌట్ అయిపోద్ది. అదే చెప్పారు క్లియర్గా. రియాక్ట్లో మనం ఇట్లా ఈ ఈవెంట్స్ అన్ని డిఫైన్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ క్యామిల్ కేస్ని ఫాలో అవ్వాలి. నవ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, సి బటన్ క్లిక్డ్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ బటన్ క్లిక్డ్ లైక్ దిస్. ఓకే, ఇది ఒక చిన్న బేసిక్ ఈవెంట్. నెక్స్ట్ ఏంటంటే సేమ్ నేను ఏం చేస్తున్నానంటే ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో ఒక నేమ్ పాస్ చేస్తున్నా, హలో అని తీసుకొని నార్మల్గా ఒక నేమ్ రాస్తాం అనుకుందాం, ప్రతిసారి అదే నేమ్ చూపిస్తుంది. నో, ఐ వాంట్ టు పాస్ సమ్ ఇన్పుట్ వాల్యూని పాస్ చేద్దామని అనుకున్నాం. ఓకే, సో వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ దిస్ వన్, హియర్ ఇట్ ఈస్ టేకింగ్ వన్ నేమ్. ఎక్కడ పాస్ చేస్తున్నాం? ఇక్కడ హ్యాండిల్ క్లిక్ కాల్ చేసి ఇక్కడ నుంచి నేను ఒక నేమ్ని పాస్ చేస్తున్నా. లెటర్స్ టేక్ ఐఎమ్ పాసింగ్ లైక్ దిస్. దాన్ని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఐఎమ్ ప్రింటింగ్ హియర్. జస్ట్ ప్లస్తో యూజ్ చేయొచ్చు. ప్లస్ నేమ్ ఇవ్వాలి కదా, జస్ట్ డైరెక్ట్గా యూజర్ అని ఇచ్చాం. అలర్ట్ దట్ బాక్స్. వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్, సి లుక్ ఎట్ దిస్, printing that value. Printing the value. ఓకే, సపరేట్గా మన మెథడ్ డిఫైన్ చేసి ఆ మెథడ్ని కాల్ చేసి ఫర్ దట్ వీఆర్ పాసింగ్ ద వాల్యూ. అట్లా కాకుండా సపరేట్గా ఈ ఫంక్షన్ డిఫైన్ చేయకుండా వీ కెన్ డూ హియర్ ఇట్ సెల్ఫ్ నా. సపోజ్ ఇక్కడే then we call here one arrow. ఇక్కడే నేను అలర్ట్ మెసేజ్ రాస్తున్నా. when you click on this one, look at this, hello is printing. సపరేట్గా మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ డిఫైన్ చేయకుండా సేమ్ అదే బటన్లో ఇక్కడే నేను డిస్ప్లే చేస్తానంటే వీ కెన్ యూజ్ దట్ యారో ఫంక్షన్ ఈజీలీ. డైరెక్ట్గా మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ దట్ ఆప్షన్. సార్ సేమ్ ఇదే క్లాస్ కాంపోనెంట్లో డిఫైన్ చేద్దామని అనుకున్నాను. క్లాస్ సేమ్ క్లిక్ టెస్ట్ తీసుకున్నాం. ఏం చేయాలి? ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు రైట్ ఇన్సైడ్ ద రెండర్. రెండర్ హ్యాస్ టు రిటర్న్ రిమైనింగ్ అంతా సేమ్. బటన్
సేమ్ క్లిక్ టెస్ట్. బటన్ నేమ్ కూడా అది ఇచ్చా. అండ్ ఇక్కడ మెథడ్ డిఫైన్ చేస్తున్నా. మెథడ్ డిఫైన్ చేసినప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్లో అయితే కాన్స్ట్ అని, లెట్ అని, వేర్ అని యూజ్ చేయాలి. బట్ మెథడ్ డిఫైన్ చేసినప్పుడు నో నీడ్ టు యూజ్ ఎనీథింగ్. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ దట్ హ్యాండిల్ క్లిక్. హ్యాండిల్ క్లిక్. అండ్ హియర్ వీఆర్ కాలింగ్ దట్ వన్. సేమ్ అంతే, అలర్ట్ హలో ఆల్ అని ఒక మెసేజ్ రాస్తాం. హలో ఆల్. బట్ ఇక్కడ ఆన్ క్లిక్, ఆన్ క్లిక్. డైరెక్ట్గా ఫంక్షనల్ కాంపోనెంట్లో అయితే మనం ఇట్లా హ్యాండిల్ క్లిక్ అని చేసేయచ్చు. బట్ క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ బేస్డ్ కదా. ఆబ్జెక్ట్ బేస్డ్. See, when we are executing this, it is not showing that button. See, I am removing this. Now it is showing the button. ఇప్పుడు బటన్ చూపిస్తుంది. ఆన్ క్లిక్. ఇక్కడ మనము ఇందాకటి లాగానే హ్యాండిల్ క్లిక్ అన్నాం. సి ఆటోమేటిక్గా దిస్ అనేది చూపిస్తుంది. క్లాస్ అనే యూజ్ చేసినప్పుడు సి మనం దిస్ రాయలేదు అనుకుందాం, ఇక్కడ బటన్ చూపించట్లా. ఓకే, వేర్ ఈస్ ద మిస్టేక్? ఇట్ విల్ నాట్ షో. క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసేటప్పుడు వి మస్ట్ కాల్ యూజింగ్ దిస్. వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, దెన్ హలో ఆల్ మెసేజ్ ఈస్ ప్రింటింగ్. హలో ఆల్ మెసేజ్ ఈస్ ప్రింటింగ్ ఈజ్ వన్. ఇది ఈవెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సింథటిక్ ఈవెంట్స్ ఇన్ రియాక్ట్ అని అంటాం. సింథటిక్ ఈవెంట్స్ అదేంటంటే సింపుల్గా సపోజ్ సింపుల్గా మళ్ళీ ఫంక్షనల్ ఈవెంట్స్ రాద్దాం. మళ్ళీ రెండర్ ఇదంతా అవసరం లేదు. ఆల్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సేమ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ ఈవెంట్ కోడ్ ఐఎమ్ రైటింగ్. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఈవెంట్ కోడ్. ఏదో ఒక నేమ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ రిటర్న్ ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తుంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చా. టెక్స్ట్ జస్ట్ అంతే, ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చా. ఓకే, when we are executing that, see, here it is. Whenever we are just writing that input type is equal to text, one text box it is showing. You can type the data, information. మనం టైప్ చేసే ప్రతిసారి, అంటే ఇలా టైప్ చేసే ప్రతిసారి ఒక ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఈవెంట్కి వాళ్ళు ఇచ్చిన నేమే ఆన్ చేంజ్. బటన్ అయితే ఆన్ క్లిక్ కదా, బటన్ అయితే ఆన్ క్లిక్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఆన్ చేంజ్. ఇక్కడ దాని కరస్పాండింగ్ ఇంకొక ఫంక్షన్ వాడుతున్నాం, కాన్స్ట్. అక్కడ హ్యాండిల్ క్లిక్ అని ఇచ్చాము కదా, ఇక్కడ హ్యాండిల్ చేంజ్ అని ఇద్దాం. ఏదైనా ఇవ్వచ్చు, హ్యాండిల్ చేంజ్ అని ఇద్దాం. బట్ ఇక్కడ కోడ్ రాసేటప్పుడు ఇక్కడ కోడ్ డిఫైన్ చేస్తున్నాం. నార్మల్గా console.log హలో ఆల్ అని ఇచ్చా. సపోజ్ అనుకుందాం హలో ఆల్ అని ఇచ్చా. లేదంటే క్లియర్గా మీకు తెలియడానికి అలర్ట్ బెటర్ ఇదిలే. console.log హలో ఆల్ అని ఇచ్చా. హలో ఆల్. ఇక్కడ ఏంటంటే ఆన్ చేంజ్ అని ఎప్పుడైతే అన్నామో ఆన్ చేంజ్, దాన్ని కాల్ చేస్తున్నాం. హ్యాండిల్ చేంజ్ అనేది కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ అయిందంటే
ఇప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇక్కడ ఏదైనా నేను నేమ్ ఇచ్చాను అని అనుకుందాం. ఇక్కడ నేను నేమ్ ఇచ్చాను అని అనుకుందాం. హియర్ ఇట్ ఈస్ అమర్. అమర్. So when it will show means what? We can go with that console. కన్సోల్. ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ హలో ఆల్ సి హ్యాండిల్ చేంజ్ కన్సోల్ డాట్ లాగ్ హలో ఆల్ సి. ఇక్కడ మనం హలో ఆల్ అని ఇచ్చాం కదా. హలో ఆల్. ఆ హలో ఆల్ అనేది మనకి ప్రింట్ అయింది. హలో ఆల్ అనేది ప్రింట్ అయింది. సరే ఇక్కడ 4 చూపిస్తుంది కదా 4. సరే ఎందుకు 4 చూపిస్తుంది అని అంటే మనం 4 ఇచ్చాం క్యారెక్టర్స్. 4 సి మొత్తం రిమూవ్ చేస్తాం కదా. ఇప్పుడు చూడు HELLO స్పేస్ ALL స్పేస్ సి చేంజ్ అవుతుంది కదా. అంటే మనం ఎంటర్ చేసే ప్రతిసారి అది కాల్ అయిపోతుంది. అంటే ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే స్పేస్ ఎంటర్ చేసినా చాలు, అది కూడా క్యారెక్టరే కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. సి 21 టైమ్స్ హలో ఆల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సార్ నాకు ఇక్కడ హలో ఆల్ అనేది వద్దు, ఇక్కడ నేను ఏదైతే టైప్ చేస్తున్నానో నాకు అది కావాలి. సపోజ్ అనుకుందాం ఐ నీడ్ దట్. అది కావాలి అని అంటే ఈవెంట్ ఫైర్ అయిన ప్రతిసారి ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది కనబడుద్ది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇందులో కలెక్ట్ అవుతుంది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఇందులో కలెక్ట్ అవుతుంది. అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ బాక్స్లో ఈవెంట్, ఇప్పుడు 10 టెక్స్ట్ బాక్స్లు ఉన్నాయి అనుకుందాం. ఏ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసామో ఈవెంట్ అనేది ఆ టెక్స్ట్ బాక్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఆ టెక్స్ట్ బాక్స్ని. సో ఇప్పుడు ఆ ఈవెంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇన్పుట్ టెక్స్ట్ ఏదైతే ఎంటర్ చేశామో నాకు ఆ టెక్స్ట్ ప్రింట్ చేయాలి అని చెప్తున్నా. ఎలా? ఈవెంట్ ఆబ్జెక్ట్ టార్గెట్ ఎవరు అని చెక్ చేసుకోవాలి. ఈవెంట్ హ్యాండిల్ అయింది, కానీ ఏ టార్గెట్ మీద హ్యాండిల్ అయిందంటే ఆ 10 టెక్స్ట్ బాక్సుల్లో ఏ టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేసాం దాని యొక్క వాల్యూ మనం తీసుకున్నాం. దాని వాల్యూ తీసుకున్నాం మనం, ఇలా ప్రింట్ చేసాం. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. సి హెచ్ ఎంటర్ చేయగానే చూడండి పక్కన ఇన్పుట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు HELL. ఇప్పుడు వేరు వేరు కదా, అందుకే అక్కడ నెంబర్ ఇవ్వకుండా ఇలా ఇండివిజువల్గా చూపిస్తుంది. హలో ఆల్ కామా వెల్కమ్. లుక్ ఎట్ దిస్. ఇలా అంటే మనం ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఈవెంట్ ఫైర్ అయిపోద్ది. దాన్ని సింథటిక్ ఈవెంట్ అని అంటాం. సింథటిక్ ఈవెంట్. ఇట్లా అంటే నేటివ్ డేటా ఏదైతే ఉందో, నేటివ్ డేటా అంటే ఆ పేజ్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో వర్క్ చేస్తుంది. ఇది దిస్ ఇస్ ద వన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నార్మల్గా ఆల్రెడీ ఇది కూడా చూసాం, బట్ విత్ ఈవెంట్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక ఫామ్ సబ్మిషన్, ఇది ఈవెంట్ కోడ్ ఇలాగే ఉంచేద్దాం. ఈవెంట్ కోడ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫామ్ తీసుకున్నా. ఐఎమ్ టేకింగ్ ద ఫామ్లో నేను ఒక బటన్ రాశాను. ఆ బటన్ టైప్ కూడా సబ్మిట్ బటనే తీసుకున్నా. సబ్మిట్ బటన్ నేమ్ కూడా సబ్మిట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏ ఈవెంట్ ఇచ్చారు అని అంటే ఆన్ సబ్మిట్ అనేది ఈవెంట్ ఇచ్చారు. ఆన్ క్లిక్, హ్యాండిల్ చేంజ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏదో ఫంక్షన్ రాద్దాం. హ్యాండిల్ సబ్మిట్ అని రాద్దాం. హ్యాండిల్ సబ్మిట్. ఓకే, ఇక్కడ కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ అని రాస్తాం. హ్యాండిల్ సబ్మిట్.
ఇక్కడ కూడా అంతే, ఈవెంట్ ఫైర్ అయింది, జస్ట్ ఏదో ఒక మెసేజ్, అలర్ట్ ఫామ్ సబ్మిటెడ్ అని రాసాం. ఏదో మిస్ అయింది, యారో మిస్ అయింది. ఫామ్ సబ్మిటెడ్. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు చూడండి, క్లిక్ చేస్తున్నాం కదా, ఫామ్ సబ్మిట్ అయింది కదా, ఓకే అని ఇవ్వగానే ఇంకా అవసరం లేదు. సి ఓకే ఇచ్చిన ప్రతిసారి పేజ్ రిఫ్రెష్ అవుతుంది, చూడండి ఒకసారి ఇక్కడ పేజ్ మనకి రిఫ్రెష్మెంట్ కనబడుతుంది ఇలా. ఫామ్ సబ్మిట్ చేసిన ప్రతిసారి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇది సబ్మిషన్. ఒకవేళ పర్టిక్యులర్గా ఫామ్ సబ్మిషన్ జరిగిన ఈవెంట్ అప్పుడు నాకు పేజ్ రిఫ్రెష్ అవ్వకూడదు అని అంటే, ఆల్రెడీ మనం చూసాం, ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ బిహేవియర్ని ప్రివెంట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫామ్ సబ్మిట్ చేస్తున్నాం. సి ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు పేజ్కి. సి ఏ డిస్టర్బెన్స్ లేదు పేజ్కి. ఇది ప్రివెంట్ డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్గా ఉన్న బిహేవియర్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ బిహేవియర్ని ప్రివెంట్ చేయడానికే ప్రివెంట్ డిఫాల్ట్ అన్నారు. సరే, డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి అని అంటే, సబ్మిట్ చేసిన ప్రతిసారి పేజ్ అనేది రీలోడ్ అయ్యింది, బట్ అట్లా రీలోడ్ అవ్వకుండా చూసుకుంటాం. అది ఇట్లా ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా, మెయిన్గా మనం ఇవే యూజ్ చేస్తాం. ఇవి కంప్లీట్ చేయండి ఈరోజు. ఓకే, ఒక 10 minutesలో రికార్డ్ షేర్ అయ్యింది, డూ ఇట్.